గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కంప్లీట్గా మనకి టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, దీనికి సంబంధించి కంప్లీట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని అయితే కూడా ఈ వీడియోలో అయితే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. ఫర్దర్గా ఎంసెట్ అప్డేట్స్తో పాటు అయితే మనకి ట్యూషన్ ఫీ అప్డేట్స్ కావచ్చు, ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్కి సంబంధించిన కంటెంట్ అనేది అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు, మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్కి సంబంధించి 2024 హాల్ టికెట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ మెమోస్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కూడా కావాల్సి ఉంటుంది. క్లాస్ 6th to ఇంటర్మీడియట్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా మీ సేవ నుండి ఇష్యూ అయిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అయితే కావాల్సి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ కోసం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళకి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే ఖచ్చితంగా ప్రూఫ్ కోసం అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, అండ్ దాంతోపాటు మనకి ఫైనల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైతే రిజర్వేషన్ కోసం మనకి కావాల్సి ఉంటుందో సో దానికోసం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రూఫ్ కోసం అయితే అడుగుతారు. సో అది కూడా మనకి మీ సేవలో అయితే ఇష్యూ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి కంప్లీట్గా ఆధార్ కార్డు, సో ఆధార్ కార్డు అనేది అయితే కూడా ప్రూఫ్ కింద అయితే కూడా అడుగుతారు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ కూడా అడుగుతారు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.